गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम तत्सत्। ఈ నెలలో మీకు మేము 3 గ్రంథాలు అందించడం జరిగింది. తర్వాత మా జ్ఞానాన్నే సూపర్ సైన్స్గా ధన్వంతరి రాసి చెప్పడం కూడా జరిగింది. ఈ 4 గ్రంథాలు మీరు బహుశా ఈరోజు చూసింటారనుకుంటాను. బహుశా ఈ 4 గ్రంథాల్లోనూ మీకు ప్రతి గ్రంథంలోనూ అంటే కొత్త విషయమే మీకు తెలియబడింది. కానీ విశేషంగా చెప్తే లేఖ అనేది ఒక రకము, ఒక మాట 3 గ్రంథాలు అనేది ఒక రకము, తర్వాత వచ్చి లు అంటే ఏమి అని తెలుగు అనే పదానికి అర్థం చెప్పడం ఒక గ్రంథము జరిగింది అన్నమాట. ఈ 3 గ్రంథాల్లో సారాంశము 3 మతాలకు సంబంధించిన సారాంశం ఉంది. ఒక మతానికి ఏమాత్రం సంబంధం లేదు. కొంతమంది అనుకుంటారు వాళ్ళు హిందువులకు సంబంధించిన జ్ఞానం రాస్తారు అనుకుంటారు అన్నమాట. కానీ అట్లా ఎక్కడ ఉండదు. ఇక్కడ మేము ఏ గ్రంథం రాసినా కానీ 3 దైవ గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని మేము కలుపుకొని రాస్తుంటాము. ఎందుకంటే దేవుడు చెప్పిన జ్ఞానం ఒక్కటే. ఆ ఒక్క జ్ఞానము 3 దైవ గ్రంథాల్లో ఉంది. కాబట్టి ఇది 3 మతాలకు సంబంధించిన విషయాలు దీంట్లో సంపూర్ణంగా ఉంటాయి. కానీ మేము చెప్పే జ్ఞానాన్ని మనుషులే ఓర్చుకోలేక మాకు ఏదో ఒక మంత్రాన్ని అంటగట్టి వీళ్ళు హిందువులు కాదు క్రైస్తవుల బోధ చెప్తున్నారని అసూయతో మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు ముస్లింల బోధ మాట్లాడుతున్నారు, ముస్లింల విషయం చెప్తున్నారు అని కొంతమంది అసూయతో మాట్లాడుతున్నారు. హిందువులకే అర్థం కాకుండా పోయింది. కానీ మిగతా మతస్థులు కూడా బాగా మేము చెప్పే జ్ఞానం బాగా అర్థమైందని మేము అనుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఇప్పటికి మేము 69 గ్రంథాలు రాసాం. 69 గ్రంథాల తర్వాత 70వ గ్రంథం రాయాలని ప్రయత్నం చేస్తే దాన్ని స్టార్ట్ చేసాం, మొదలుపెట్టాం. దాని అంతిమ దైవ గ్రంథంలో జ్ఞానవాక్యములు 2వ భాగము. అంటే అంతిమ దైవ గ్రంథాన్ని రాయలేదు, ఖురాన్ రాయలేదు, మొత్తం రాసేది. ఖురాన్లో చాలా వాక్యాలు ఉంటాయి. అన్ని వాక్యాలు నేను రాయడం లేదు. మేము రాసేది కేవలము కొన్ని వాక్యాలకు మాత్రమే వివరణ రాస్తున్నాం. మొదట ఒక భాగం రాశాను. అది చాలామంది హిందువులు, కనీసం దాదాపు 20,000 మంది హిందువులు ఆ ఖురాన్ వాక్యాలు చదవడం జరిగింది. కానీ ముస్లిం సోదరులు హిందువులు ఈ ఖురాన్ చదవాలని తెలుగులో ప్రచురించి ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎంతమందికి ఉచితంగా ఇచ్చినా కానీ, ఒకవేళ హిందువులు చదివినా కానీ అది అర్థం కాలేదు వాళ్ళకు. కానీ మేము రాసినటువంటి వాక్యాల వివరము చదివిన తర్వాత అది బాగా అర్థమైంది. తర్వాత హిందువులకే కాదు ముస్లింలకు కూడా అర్థమైంది. ఇంతకుముందు తెలియని జ్ఞానం కూడా వాళ్ళకి అర్థమైపోయింది అన్నమాట. సరే, ఈతూరి మళ్ళీ అందరికీ అర్థమైంది కదా అనే రెట్టింపు ఉత్సాహంతో మేమేం చేసామంటే ఈ 2వ భాగాన్ని రాస్తే, ఇంకా కొన్ని ఆయతులకు వివరణ రాస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేము అంతిమ దైవ గ్రంథంలో జ్ఞానవాక్యంలో 2వ భాగం మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టినప్పుడు కొంత రాసాం, ఒక 50 పేజీలు 60 పేజీలు పైన రాసిన తర్వాత మాకేమనిపించిందంటే ఎంత మేము జ్ఞానం చెప్పినా కానీ కొంతైనా మనుషుల్లో అజ్ఞానం ఉండి ఇది వాళ్ళ బోధ చెప్తున్నాడు అని అనిపిస్తుంది. దీంట్లో సూర్యుడు మేఘాలు ఇవన్నీ చెప్తున్నాము, ఇది ఇక్కడ ఖురాన్లో లేని విషయం వీళ్ళకు, మనం ఇది చెప్తే హిందువుల బోధ మనకు అంటగడుతున్నాడు అని అనుకుంటారు. కానీ ఇది వద్దు అని కట్ చేసి దాన్ని వేరే పేరు పెట్టి దాన్ని విడుదల చేశాం. అదే ఒక మాట 3 గ్రంథములు. దాంట్లో సారాంశం ఏమి అంటే దేవుడు చెప్పిన జ్ఞానము పూర్వం ఉండేది, అది కొన్ని 3 యుగాల తర్వాత 3 గ్రంథాలుగా తయారైంది అని చెప్పాం.
ఆ చెప్పే వివరం అంతా అది వంటబడుతుందో లేదో ముస్లింలకు, కానీ పూర్తి అర్థమవుతుందో లేదో, కానీ అర్థమయ్యే రకంగా ఇంకో రకంగా రాస్తామని దాన్ని కట్ చేసి ఈ చిన్న గ్రంథం విడుదల చేయడం జరిగింది. ఏది ఒక మాట 3 గ్రంథములు అనేది. ఇప్పుడు అది చదివిన తర్వాత మళ్ళీ మేము 2వ గ్రంథం రాయాల్సిన పని వచ్చింది. అంటే అదే జ్ఞానవాక్యములు, అంతిమ దైవ జ్ఞానవాక్యములు మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 60 పేజీలు రాసిన తర్వాత ఏమనిపించిందంటే ఇది కూడా సరిగా లేదు, ఇంకా బాగా రాస్తే బాగుంటుంది, ఇది కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉండరు వాళ్ళు, ఎట్లయినా మళ్ళీ హిందువుల జ్ఞానమే రాసినారు అనుకుంటారు అనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని తీసి తెలుగు అంటే లు అంటే ఏమి అనే బుక్గా మనం చీల్చి పక్కకు రాయడం జరిగింది. అంటే ఖురాను రాసడానికి మొదలుపెట్టిన తర్వాత ఆ మొదలే 2 బుక్కులుగా వచ్చింది మీకు. అది నేను ప్రత్యేకంగా ఈ బుక్కులు రాయాలనుకోలేదు, కానీ రాసిన తర్వాత మీకు ఈ పేర్లు పెట్టి ఆ బుక్కులు అందించడం జరిగింది. సరే, ఇప్పుడు మేము మళ్ళీ అదే ఖురాన్ రాయాలనుకుంటున్నాం. అప్పటికేమైంది, 68వ 69వ బుక్ పోయింది, 70వ బుక్గా ఇప్పుడు తయారవుతుంది. అది ఏది ఖురాన్ గ్రంథం. 70 బుక్గా రాయాలంటే మళ్ళీ 60 పేజీలు, ఇప్పుడు 60 పేజీలు అడిగాను, 30 పేజీలు రాసాము. 30 పేజీలు రాసిన తర్వాత ఇది కూడా సరిగా లేదు, వీళ్ళకు అర్థమే స్థితిలో లేదు. అంటే నేను చెప్పే జ్ఞానం అంతా దైవికానికి సంబంధించిందే. అంటే వీళ్ళు మతాలకు అంటగట్టుతున్నారు, అజ్ఞానం ఉండేదాని వల్ల ఏదో ఒక మతానికి అంటగట్టేస్తారు. వద్దు, అట్లా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో దాన్ని కూడా మళ్ళా ఇప్పుడు మీరు ఆ పేరు మార్చి ఆదిత్య అని పేరు పెట్టడం జరిగింది. ఆదిత్య అనే పేరుతో మీకు ఆ గ్రంథం మళ్ళీ ఇంకో గ్రంథం రిలీజ్ అవుతుంది. అంటే ఈ 3 గ్రంథాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంతిమ దైవం ఖురాన్ గ్రంథంలో ఉంటే భాగంగానే వచ్చాయి. అంటే ఈ 3 గ్రంథాలు మీరు ఒకవేళ 2 గ్రంథాలు మీరు చదివింటే ఆ 2 గ్రంథాలు ఎంత ఔన్నత్యమైనటువంటి జ్ఞానం ఉందో మీకు అర్థమవుతుంది. అది చదవకపోతే చెప్పలేం, కానీ చదివితే మాత్రం అద్భుతంగా అర్థమవుతుంది. ఒక మాట 3 గ్రంథాల్లో మేము ఇంతకుముందు మేఘాల గురించి చాలా తూర్లు చెప్పాం, కానీ మేఘాల నుండి వచ్చే ఉరుముల గురించి చెప్పలేదు, మెరుపుల గురించి చెప్పలేదు, పిడుగుల గురించి చెప్పలేదు. మేము కేవలం మేఘాల గురించే చెప్పామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథంలో ప్రత్యేకించి ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షము కూడా ఇవన్నీ ఎందుకు ఈ 4 మేఘాల నుంచి వస్తున్నాయి అనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవంగా అంటే ఇది ప్రత్యేకమైన గ్రంథమైనా కానీ మేము మొదలుపెట్టినది ఎక్కడ అంతిమ దైవ గ్రంథంగానే మొదలుపెట్టాము, కానీ ఆ పేరు పక్కకు పెట్టి ఈ పేరు దీన్ని పెట్టాము. పేరు పెట్టినా కానీ మీరు దానికన్నా అటాచ్గా చదువుకోండి మీరు తెలిసిన వాళ్ళు అయితే. సరే, దానికి మొదటి వచ్చింది అనుకోండి. తర్వాత 2వ గ్రంథంలో లు అనేదాన్ని కూడా మొదలుపెట్టాము, అది కూడా మీరు చదివి ఉంటారు. దాంట్లో ఏం చెప్పామంటే సూర్యుడి గురించి ఎక్కువ చెప్పాము, తర్వాత సూర్యుడు చెప్పిన జ్ఞానాన్ని గురించి చెప్పాము, సూర్యుడు ఎవరికి మొదట జ్ఞానం చెప్పినాడని చెప్పాము. ఖురాన్లో ఉండే వాక్యాలు అందులో ఉన్నాయి, మొదట 3 గ్రంథాలు అనే మాటలు ఉన్నాయి. తర్వాత 2వ మాటలో కూడా 2వ గ్రంథంలో కూడా ఖురాన్ వాక్యాలు ఉండడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఈ 2వ గ్రంథంలో లు అంటే ఏమి తెలుగు అనేటువంటి గ్రంథంలో ప్రత్యేకించి దేవుడు వహీ ద్వారా అందిస్తానని చెప్పినటువంటి జ్ఞానాన్నే అక్కడ చెప్పడం జరిగింది. ఖురాన్లో 42వ సూర 51వ ఆయతులో ఏం చెప్పబడింది అంటే దేవుడు ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడు, ఏ మనిషి మాట్లాడడానికి వీలు లేదు. దేవుడు మాట్లాడు, మనిషి కూడా మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు కనిపించేవాడు కాదు. ఎందుకంటే ఆయనకు ఒక ధర్మం ఉంది, దేవుడు ఆకారం లేదు, ఆయనకు పేరు కూడా లేదు, ఆయనకు రూపము లేదు, పేరు లేదు, క్రియ లేదు, పని కూడా లేదు, ఊరుకునే ఉండేవాడే. రూపనామ క్రియలు లేనివాడు అనేది సిద్ధాంతం.
ఎవరికి? దేవునికి. కాబట్టి ఆ లెక్క ప్రకారము దేవుడు ఏం చేస్తాడంటే ఆయన జ్ఞానం చెప్పాలనుకున్నా కూడా చెప్పడు. చెప్తే వాళ్ళకి పని అవుతుంది. మళ్ళీ చెప్పేది ఎట్లా? దేవుని జ్ఞానము దేవునికి మాత్రమే తెలుసు, ఎవరికీ తెలియదు ప్రపంచంలో. మళ్ళీ దేవుని జ్ఞానం దేవునికే తెలిసినప్పుడు ఎవరికీ తెలియనప్పుడు దేవుడు చెప్పడు. దేవుడు చెప్పినప్పుడు ఎట్లా తెలుస్తుంది మనకు? మానవులకు తెలిసే రకంగా 3 ఏర్పాట్లు చేసి పెట్టాడు దేవుడు. ఏం చేశాడు? ఆకాశం నుంచి జ్ఞానం చెప్పబడుతుంది మీకు. ఆకాశం నుండి వాణి అంటే శబ్దము, శబ్దం ద్వారా జ్ఞానం చెప్పబడుతుంది చెప్పారు. తర్వాత తెరచాటు నుండి చెప్పబడుతుంది అని చెప్పినాడు. తర్వాత తన ప్రతినిధి ద్వారా చెప్పబడుతుంది అని చెప్పాడు. 3 రకాలుగా చెప్పినాడు అనమాట. అంటే మొట్టమొదటి సృష్టాదిలోనే ఆకాశవాణి సూర్యునికి జ్ఞానం చెప్పినట్టు మనకు తెలిసింది. అంటే ఖురాన్ గ్రంథం ద్వారానే తెలిసింది. అది ఖురాన్ గ్రంథం బయటకు వచ్చేంత వరకు మనకు తెలియదు. సూర్యుడు జ్ఞానం విన్నాడు మొట్టమొదట. ఎక్కడి నుంచి విన్నాడు? ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆకాశంలోనే విన్నాడు. అంటే వాణి ద్వారా విన్నాడు, అంటే వహీ ద్వారా విన్నాడు. ఆ జ్ఞానాన్ని తర్వాత కొంతకాలానికి భూమి మీదకి వచ్చి చెప్పడం జరిగింది. అప్పుడు మనుషులకు తెలిసింది. అంతవరకు దేవుని జ్ఞానం తెలియదు. మళ్ళీ అది శబ్దం ద్వారా వచ్చిన జ్ఞానము శబ్దం ద్వారానే ఉండిపోయింది, కానీ గ్రంథ రూపంలో కాలేదు. దానికి ఒక పేరు పెట్టబడింది, జపరా అనే పేరు ఉంది. ఆ జపరా అనే పేరు కాలక్రమణ జబురా అనే పేరు కూడా అనే పేరుగా మారిపోయింది. సరే, పేరు ఎట్లా మారినా కానీ మొట్టమొదటి చెప్పినటువంటి జ్ఞానం మాత్రం ఒకటి ఉంది. అది మొదటి దైవగ్రంథంగా తయారైంది. దాన్నే భగవద్గీత అంటున్నాము, దాన్నే తౌరాత్ అని కూడా అంటున్నాము. అర్థమైందా? తర్వాత ఇంకో గ్రంథం ఇంజిల్ అనే గ్రంథం కూడా తయారైంది. ఇంజిల్ అంటే బైబిల్ అని. తర్వాత అదే జ్ఞానమే ఖురాన్ అనేటువంటి గ్రంథంగా కూడా తయారైంది. అంటే ఇది మొదటి దైవగ్రంథము, రెండో దైవగ్రంథము, తర్వాత అంతిమ దైవగ్రంథము ఖురాను అనేటువంటి 3 భాగాలుగా వచ్చేసింది అనమాట. ఈ 3 భాగాలుగా గ్రంథాలు తయారైనా కానీ జ్ఞానం మాత్రం ఒకటే. ఎక్కడ? మొట్టమొదటి ఆకాశం ద్వారా వచ్చినటువంటి జ్ఞానమే అందులో ఉంది. జబరా అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జబరా జ్ఞానం 3 గ్రంథాలుగా రూపుదిద్దుకుంది. ఇంతకుముందు కూడా అదే చెప్పాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. విశేషం ఏమి అంటే ఈ 3 గ్రంథాల్లోనూ ఆత్మ అనేది ఒకటి ఉంది, నిగూఢంగా ఉంది. ఈ 3 దైవ గ్రంథాల్లోనూ ఆత్మ అనేటువంటి ఒకటి నిగూఢంగా చెప్పబడింది. అది ఎవరికి అర్థం కాని రకంగా ఉంది. ఇది మొట్టమొదట ప్రథమ దైవ గ్రంథం అంటే భగవద్గీతలోనే చెప్పబడింది. అది ఎవరికి అర్థం కాలేదు. భగవద్గీతలో కనీసం అంటే 300 మంది మనం స్వామీజీలు గ్రంథ రూపంలో రాసినా కానీ వివరంగా రాసినా కానీ ఆత్మను పూర్తి ప్రస్తావించలేకపోయారు. అది ఏ మానవునికి సరిగా అర్థం కాలేదు. భగవద్గీతలో జీవుడు దేవుడు మధ్యలో ఒక ఆత్మ ఉంది. దాన్ని మధ్యాత్మ అనొచ్చు, లేకపోతే ఆత్మ అనొచ్చు. ఈ ఆత్మ ఎవరికీ తెలియబడకుండా పోయింది. ఆ తెలియబడకుండా ఇన్ని సంవత్సరాలుగా ఉండి తెలియబడకుండా పోయినటువంటి ఆత్మను గురించి మేము తెలియజేయాలనుకున్నదను ఆ విధానంతోనే మీకు ఈ జ్ఞానాన్ని మొదలుపెట్టి సైత సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి 3 ఆత్మలు ఉన్నాయి అని చెప్పడంతో మొదలుపెట్టామన్నమాట. అది దేవుడు, ఆత్మ, జీవుడు అని. జీవునికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాడు బాధపడడం జరుగుతుంది. దేవునికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆయన చెప్పావు కదా ఇంతకుముందు, ఆయన ఏం మాట్లాడు అని. ఆయన ధర్మం ప్రకారం ఏం మాట్లాడు. కానీ మధ్యలోని ఆత్మకు మాత్రం ధర్మాలు లేవు అని మీకు కొత్త విషయంగా ఈ లూ అనేటువంటి బుక్లో మీకు తెలియజేయడం జరిగింది. దేవునికి ధర్మాలు ఉన్నాయి, జీవునికి ధర్మాలు ఉన్నాయి, కానీ ఆత్మకు మాత్రము ధర్మాలు లేనే లేవు.
అది ఎట్లయినా ఏమైనా చేయగలదు, దానికి ఏ కండిషన్లు లేవు అనేది మీకు కొత్త విషయమైనా కానీ ఇది ఇంతకుముందు గ్రంథాల్లో ఉండే విషయమే, కానీ అది ఎవరికి తెలియని రకంగా ఉండిపోయింది. దేవుడు అంటే వెతకబడేవాడు అనే అర్థంతో మనం చెప్పుకున్నాము. సరే, దేవుని తర్వాత ఉండేటువంటి ఆత్మను అణిగి ఉన్నది అని చెప్పుకున్నాము. ఆయన వెతకబడేవాడు కాబట్టి నువ్వు ఎన్ని రోజులు వెతికినా ఆయన కనిపించడు, దొరకడు నీకు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తెలియబడేవాడు కాదు. సరే, ఆత్మను తెలుసుకోగలుగుతామా మనము అని అనుకుంటే ఆత్మ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నీకు కనిపించదు, అని అణిగి ఉంది, నీకు తెలియదు, అది ఎప్పటికీ అణిగి ఉండేదే. మళ్ళా దేవుడు పని చేయడు, మళ్ళీ ఎవరు పని చేస్తారు అని అంటే జీవుడు పని చేయలేడు, చేతకాక చేయలేడు, దేవుడు చేతనై కూడా ఆయన చేయడు. అది జీవునికి ఉండే ధర్మం, అది దేవునికి ఉండే ధర్మం ఇది. కానీ ఆత్మకు చేయవలసిన పని అవసరం ఏమీ లేనే లేదు, కానీ తన ఇష్ట ప్రకారం ఏమైనా చేయగలదు అది. ఇది ఆత్మ అనేది. అందువల్ల అదేం చేస్తుందంటే ఇట జీవుని పనిని అట దేవుని పనిని రెండు పనులను చేయగలుగుతూ ఉంది. అంటే దేవుడు చేయడు, జీవుడు చేయలేడు. మళ్ళీ ఈ ప్రపంచంలో పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి అని ప్రశ్న వస్తే ఎవడో వాడు చేసేవాడు ఉన్నాడు. ఆ చేసేవాడు ఎవడు? ఈ మధ్యలో ఉండేవాడే, అణిగి ఉండేటువంటి వాడే, ఎవడికి తెలియనటువంటి వాడే. ఇప్పుడు సరే, మనం సృష్టాదిలో ఆకాశం నుండి జ్ఞానం చెప్పబడింది అనుకున్నాం కదా. వాళ్ళు అప్పుడు ఎవరెవరు జ్ఞానం చెప్పినారు కదా. భగవద్గీతలో నేను సూర్యుడికి మొదట జ్ఞానం చెప్పి ఉంటిని అన్నాడు. అక్కడ చెప్పడం ఎవరు చెప్పారు? దేవుడు కాదు. దేవుడా చెప్పలేదు. దేవుడు మాట్లాడు, దేవుడు చెప్పడు. చెప్పినటువంటి వాడు ఎవరు? ప్రశ్న ఆగలి మనకు. మధ్యలో ఉండే ఆత్మ. ఈ మధ్యలో ఉండే ఆత్మ ఏం చేస్తూ ఉంది అంటే అక్కడ జ్ఞానము చెప్పింది, ప్రపంచంలో ఉండే పనులన్నీ చేసింది. మొట్టమొదట జ్ఞానం చెప్పేటువంటి లాస్ట్ పని ఏదైతే ఉందో, మధ్యలో పనులు ఎన్నైతే ఉన్నాయో అన్ని పనులు అదే చేస్తూ ఉంది. పొద్దున్నే లేచినావు, బ్రష్ చేసుకున్నావు. నువ్వు బ్రష్ చేసుకున్నావా? వంగడుకున్నావా? సరే, అద్దం ముందర వచ్చి షేవింగ్ చేసుకుంటున్నావా? కానీ జీవుడు చేయలేనటువంటి ఏ పని చేత కాదు, వానికి ఏ పని చేయలేడు. ఇప్పుడు ఆ షేవింగ్ చేసుకునేది ఎవరు? ఇంతవరకు బ్రష్ చేసుకునేది ఎవరు? ఇప్పుడు మీరు రూట్లోకి వచ్చినారు, దారిలోకి వచ్చినారు. మీరు చేయలేదు, మీలో ఉండేటువంటి వాడు, అణిగున్నటువంటి వాడు చేస్తున్నాడు, మీరు చేసినట్టు మీరు అనుకుంటున్నారు. అందువల్ల ఖురాన్ గ్రంథంలో, అంతిమదేవేదం ఖురాన్ గ్రంథంలో మిమ్మల్ని తోలేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పాడు. మీరు తోలబడేవాళ్ళు, మీరు తోలేవాడు ఒకడు మధ్యాత్మే, చూసేవాడు ఒకడు ఉన్నాడు. 50 సూరా 21 ఆయతులు ఏం రాసినారు? మీరు తోలబడేవాడు, తోలేవాడితో సహా, సాక్ష్యం ఉండేవాడితో సహా మీరు వస్తా అన్నారు. అక్కడికి ముగ్గురు కలిసి వస్తున్నారు. ఎవరెవరు? నువ్వు తోలబడేవాడు, నువ్వు తోలేవాడు ఆయన, రెండో ఆత్మ, చూసేవాడు మూడో ఆయన, పరమాత్మ, దేవుడు, అల్లా. అర్థమైందా? నువ్వు దేవుడు అనుకో, అల్లా అనుకో, అంతా ఒకటే. ఇప్పుడు ఈ ముగ్గురుగా ఉన్నటువంటి వాడు తోలేవాడు వాడు, మధ్యలో ఉండేవాడు. ఇప్పుడు షేవింగ్ చేసేవాడు వాడు, షేవింగ్ చేసేవాడు మధ్యాత్మే. ఒక డాక్టర్ ఇంకొక పేషెంట్కి సూది వేస్తున్నాడు, ఎవరు? మధ్యాత్మే. ఒకటి దొంగతనం చేస్తున్నాడు ఇంటి అక్రమంగా, వాడు చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు, మెడలో గొలుసులు లాక్కొని పోతున్నాడు దారిలో, వాడు ఇన్ని పనులు చేస్తాడు. మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ ఆయన చేస్తాడు. ఇప్పుడు కొద్దిగా మీకు అర్థమైంది అంటే మధ్యాత్మ ఎంత పనికిమాలోడు, ఎంత పనికి వచ్చేవాడు అని. ఆయన పనికిమాలోడే, పనికి వచ్చేవాడే. ఉత్తమమైన పనులు చేసేవాడు వాడు, పనికిమాల పనులు చేసేవాడు. ఇప్పుడు అర్థమైందా? మంచి పనులు, చెడు పనులు అన్నీ చేసేవాడు మధ్యాత్మే. నువ్వు ఏమీ చేయలేదు,
నువ్వు ఏమీ చేయలేదు, చేసేవాడంతా వాడు. నాకు పాపం వస్తుంది, నువ్వెందుకు ఏడుస్తున్నావా అని అడిగినాడు భగవద్గీత కృష్ణుడు. అడిగినాడలా, నాకు పాపం వస్తుంది వాళ్ళని చంపితే, నాకు పాపం వస్తుంది వాళ్ళని చంపితే నువ్వు ఏడ చంపుతున్నావు? చంపేవాడు వాడు, సచ్చేవాడు వాడు, ఆ పడిపోయాడు వాడే, చంపేవాడు వాడే. నీకు మధ్యలో నీకేంది వస్తుంది? నీకేంది రాలేదు, నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేతకాలను, నువ్వేమీ చేయలేదు. నేనేదో చేస్తాను అనుకుంటున్నాను, నువ్వేమి చేయలేదు. చేసేవాడు ఇప్పుడు భోజనం మొదలు కూర్చున్నారు, భోజనం తింటున్నారు, అర్థమయ్యా? భోజనం తింటున్నారు, ఎంత రుచిగా ఉంది అని అనుకునేవాడు ఇటుకు వచ్చి మళ్ళీ ప్లేట్ మార్చారు మీరు. బాగా రుచిగా ఉంది అనుకునేవాడు, రుచిని అనుభవించేవాడు, కానీ నమిలి మింగేవాడు. అబ్బా పర్వాలేదు, నమిలి మింగేవాడు ఆ మధ్యాత్మ అయితే, రుచి చూసేవాడు జీవాత్మ. ఇద్దరిని చూసేవాడు వాడు మూడోవాడు చూస్తాడు, ఇద్దరిని చూస్తున్నాడు అనమాట. కాబట్టి నువ్వు లేచింది మొదలు పండుకునేంత వరకు ఏమి చేస్తున్నావు అని తెలిసేదంతా మధ్యాత్మకే. రహస్యంలోకెల్లా రహస్యం అతనికి తెలుసును అని ఖురాన్ గ్రంథంలో ఆయతుంది. మీకు జ్ఞాపకం ఉందో లేదో, అంటే ఖురాన్ గ్రంథం చదివితే తెలుస్తుంది. రహస్యంలోకెల్లా రహస్యం ఆయనకు తెలుసు, చీకట్లో చేసే పనులన్నీ తెలుసు. ఎవ్వరు చూడలేదులే అని చేస్తున్నావు కదా నువ్వు చేయలేదు, వాడే చేస్తున్నాడు, వానికేం తెలుసు? ఆ పనులు కూడా వాడే చేస్తాడు, నీ మభ్య పెడుతున్నాడు. కాబట్టి అవి కూడా అది ఆయనకు తెలుసు, ఆయన తెలిసే చేస్తున్నాడు అన్నీ. ఈ రకంగా లెక్కేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ఏక काम नहीं, दो का काम करता है वो। कितना आदमी का काम करता है? 2 आदमी का काम करता है। इसलिए क्या बोल रहा है उसको? आटा हारता है, आटा ఆత్మ ఆట ఆడుతుంది, కానీ దో బూచ్ ఆడుతుంది. ఏక బూచున్నాయి. బూచ్ అంటే కనిపించినటువంటి వాడు, అర్థమైందా? బూచోడు అంటే కనిపించినటువంటి వాడు. కానీ మనం ఏమంటున్నామంటే బూచాట ఆడుతున్నాడు ఎవరు? కనిపించకుండా ఆడుతున్నాడు ఎవరు? ఆత్మ. కానీ ఒక తూరి జ్ఞానం చెప్తాడు దేవునిగా, ఆడు దేవుడు చెప్పే పని అది, దేవుడు చేసే పని ఈయన చేస్తాడు. జ్ఞానం ఎవరు చెప్పాలా? దేవుడి పని కదా అది, దేవుడికే కదా జ్ఞానం తెలుసు. ఆ దేవుడి పని ఈయనే చేస్తాడు. దొంగతనం ఎవరు చేయాలో? జీవుడు చేయాలా, దేవుడు చేయడు. మళ్ళీ ఆ పని కూడా ఈయనే చేస్తాడు. జీవుని పని ఈయన చేస్తాడు, ఆ దేవుని పని ఈయన చేస్తాడు. కాబట్టి దోకా కామ్ కర్తాయ్ అంటే ఇద్దరి పని చేస్తున్నాడు. అది దో బూచులాట అన్నారు. మనం ఏంటంటే ఉతాట కాదు, దో బూచులాట ఆడుతున్నారు ఎవరు? ఆత్మ. ప్రతి నిత్యము మీలో దో బూచులాట ఆడుతున్నాడు, ఏక బూచులు ఆడుతున్నాయి. ఇప్పుడు సరిపోయిందా? ఇప్పుడు దోబూచులాట అన్నాడు ఆయన. మీరు రెండుసేపు నిలబెట్టి రెండుసేపు కదిలించి చూడు 2 ఆటని ఆడతాను ఇప్పుడు ఆడినాడు చూడు. ఇట్లా ఉంటుంది ఆయన పని. మనకు అర్థం కాదు, ఇదంతా మన తప్పే అనుకుంటాము. మన తప్పు ఏమీ లేదు, అర్థమైందా? ఓడు గడ్డం పెంచినాయంటే ఎవడు తప్పు? అయిపోతే తప్పు, మన తప్పు కాదు. ఓడు గుండు కొరికించినట్టు ఎవడు తప్పు? మధ్యాత్మదే. ఒకడు దొంగతనం చేసినట్టు ఎవడు తప్పు? ఆయనదే. ఒకడు హత్య చేసినట్టు ఎవడు తప్పు? ఇప్పుడు అర్థమైందా? నీ తప్పు ఏమీ లేదు, నువ్వు ఏడ్చాల్సే పని లేదు, నీకు పాపం రాదు అని చెప్పినాడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి. అర్జునుడు ఏం చేశాడు? ఎడుతున్నాడు కదా, నాకు పాపం వస్తుంది, ఈడు మా చిన్న, ఈడు మామ, మేనమామ, వాడు. సరే, ఇప్పుడు పెద్దానికి కారణం ఆయన అనుకున్నాం కదా, వీళ్ళు కెమెరాలు పెట్టిన దానికి కారణం కూడా అదే. కాబట్టి ఇప్పుడు ఏమనేది నాకు లేదు, ఎందుకంటే నాకు తెలుసు 2 ఆటలు ఆయన ఆడుతున్నాడని. కాబట్టి అన్ని ఆటలు ఆయనవే, కాబట్టి మనకేం సంబంధం లేకుండా ఉండేది మంచిది మనము. కానీ నేను సంబంధం లేకుండా పొద్దున్న లేచానంటే జీవితం మొదలు పెడతాం రాత్రి 12 గంటలప్పుడు మేము. అంటే రాత్రి 12 గంటలప్పుడు లేచి స్టార్ట్ చేస్తాం. 11 గంటలకు ఆఫ్ అవుతుంది మా జీవితము, 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే 1 గంట సేపు ఏమాత్రం లేకుండా పోతాం అనుకుందాంలే, అప్పుడు అది ప్రళయం అనుకుంటాం. అంటే
రాత్రిపూట లేచి మేము స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఏమీ చేయడం లేదు, నేను చేస్తున్నాను అందరూ అనుకుంటారు ప్రపంచం, నేను ఏం చేయలేదు నాకు తెలుసు, అది చేసేవాడిని నువ్వే చేస్తున్నావు. ఈ చేసే పనులు ఏంటివో మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ మంచి ఏమిటిది అంటే ప్రజలకు జ్ఞానం తెలియాలని కోరుకుంటున్నాను, నువ్వు ప్రజలకు జ్ఞానం అందించమని వేడుకుంటున్నాను స్టార్ట్ చేసి మొదలు పెడుతున్నావు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే నువ్వు మంచి అడిగినావు, కరెక్ట్ నన్ను కనుక్కొని అడిగినావు, నేను కరెక్ట్ చెప్తా చూడు అని చెప్పి ఎక్కడెక్కడ రహస్యాలు చెప్తున్నాడు, అంతే కదా. లేకపోతే మెరుపుల కథ మనకేం తెలుసాయా? తెలుసునా? ఏమన్నా ఊహలన్నీ వచ్చినప్పుడు మీకు అది ఉరుముల కథ తెలుదు, మెరుపుల కథ తెలుదు, పిడుగుల కథ తెలుదు, కానీ చెప్పినాడు. ఇవన్నీ మనకు చెప్పినాడు, పదానికి అర్థం చెప్పినాడు. దాంట్లో లేఖాని బుక్లో దరిద్రుడు అంటే అర్థం చెప్పాడు మనకు. అసలు దరిద్రుడు అని అనుకుంటున్నా కానీ దరిద్రుడు అనే పదానికి అర్థం తెలియదు మనకు. ఇట్లా ప్రతిదానికి వివరం అందించి మనను జ్ఞానానికి దగ్గరగా తీసుకొని పోయినాడు ఆయన. ఇప్పటికి మీరు అటు బుక్కులన్నీ చదువుతూ వస్తే మీరు ఉండే స్థితి నుంచి దేవునికి దగ్గరగా వచ్చినట్టు మీకు అర్థమవుతూ ఉంటుంది. అర్థం కావడమే కాకుండా మీకు ఏం తెలుస్తుంది అంటే ఒక ఆనందం ఉత్పత్తి అవుతుంది శరీరంలో. మీకు జ్ఞానం తెలిసే కొద్దీ ప్రపంచంలో ఎప్పుడూ లేని ఆనందం మీలో పుట్టుకొస్తుంది. అదే జ్ఞానం యొక్క చిహ్నం, గుర్తు. ఆనందం అంటాం దాన్ని. ఆనందం ఎక్కడ ఉండదు ప్రపంచంలో. ఏ ఆనందాన్ని చూసినా కూడా ఆ ఆనందం అది తక్కువదే. అన్నిటికంటే పెద్ద ఆనందం కాబట్టి దీన్ని ఏమన్నాము? బ్రహ్మానందం. పెద్ద అంటే బ్రహ్మానందము అన్నాం అన్నమాట. ఈ జ్ఞానాన్ని బ్రహ్మానందంతో పోల్చి చెప్పాం. అంటే అంత రుచించింది. కానీ ఇది ఆనందం అని చెప్పానికి అవుతుందంటే కొంతమంది ఏరే వాళ్ళకి చూచి ఏడుపుంటారు, అంతే కదా. నువ్వు నిజంగా ఏడుతున్నావు లేదా? నీ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఆనందంగా వస్తుంటే మీ వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఏడుస్తున్నావు అనుకుంటారు పక్కన చూసి, అంతే కదా. అలా అనుకోవడానికి అవకాశం ఉంది, కానీ నువ్వు ఏడ్చలేదు. నీ ఆనందం కళ్ళల్లో నీళ్ళు ఆ రకంగా పొంగుకొని వస్తున్నాయి. అది ఏడ్చినా నవ్వినా రెండు దాళ్ళకు చిహ్నంగా, అంటే బాధకు కానీ సంతోషానికి కానీ రెండు దాళ్ళకు కళ్ళలో నీళ్ళు మనసులకు వస్తాయన్నమాట. కాబట్టి దేనికి వస్తున్నాయో తెలియదు. అది ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు వస్తాయి, ఎక్కువ సంతోషం కలిగినప్పుడు కూడా వస్తాయి. అంటే జ్ఞానం తెలిసే కొద్దీ నీకు ఎక్కువ సంతోషం కలుగుతూ ఉంది కాబట్టి నీకు కళ్ళల్లో నీళ్లు మెదలడము, కళ్ళలో నీళ్ళు రావడము జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందా? సరే, ఈ దోబూచులాట ఆడేవాడు ఎవడు, ఎక్కడున్నాడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎక్కడున్నాడు? ఎవరి శరీరంలో? ఏరేవాళ్ళ జీవరాశులు. నీ దాంట్లో లేడు. మళ్ళీ మా దాంట్లో ఉన్నాడు అనుకో, మీరు చెప్పుకుంటే ఎవరి దాంట్లో వాళ్ళకు ఉన్నాడు, మళ్ళీ ఏమనుకుంటే జీవరాశి అంటే మన దాంట్లో లేడులే అని. ఎందుకంటే మన వాళ్ళు అట్లా అలవాటు అయిపోయింది అందరికీ అనుకునేది. పూర్వము ఆకాశంలో శబ్దాలు పుట్టినప్పుడు, మేఘాలు శబ్దాలు పుట్టినప్పుడు జ్ఞానం చెప్తున్నాడు, అంటే మేఘము జ్ఞానం చెప్తూ ఉంది అని అనేవాళ్ళు అన్నమాట. కొంతమంది తెలిసిన పెద్దలు, మేఘం జ్ఞానం చెప్తుంది, సృష్టాదులు ఏ రకంగా చెప్పిందో ఇప్పుడు కూడా ఆ రకంగా చెప్తా ఉంది అని అనుకునేవాళ్ళు. అనే మేఘం జ్ఞానం చెప్తా ఉంది అని బోధించారు కొంతమంది. ఇప్పుడు నేను చెప్పిన బోధ ఆ బోధ పెద్దవాళ్ళు చెప్పినారు ఓ రోజు. మేఘము జ్ఞానం చెప్తా ఉంది, మనమంతా శ్రద్ధగా విందాము, కానీ మన అర్థం కాకపోతే ఏదో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఆ శబ్దాలకు అర్థము అని అనుకున్నారు. అనే అర్జునుడికి కృష్ణుడిగా జ్ఞానం చెప్పినది. కృష్ణుడు ఎవరికి చెప్పాడు జ్ఞానం? అర్జునుడికి చెప్పిన జ్ఞానం ఏది? సృష్టాలలో వాణి చెప్పిన జ్ఞానం అని చెప్పినాడు కదా. ఆ జ్ఞానం అర్జునుడికి చెప్పినది. కాబట్టి మేఘాలు దమ్మడమంటేనే అర్జున అంటారు, నీకే మాకు కాదని. అర్జున అంటే నువ్వు ఏంటో చూసుకొని నీకే చెప్తాడు మాకు కాదని. అంటే మనకనే ఆలోచన లేదు, కానీ అర్జునుడికి చెప్తారు. ఆ రకంగా ఇప్పుడు ఆత్మ ఎక్కడుందంటే జీవరాశుల శరీరంలో ఉందంటారు. జీవరాశుల శరీరం లేదు, మీ శరీరంలో ఉంది కదా. నా శరీరంలో ఉందని ఎవరు ఎత్తుకోవాలనుకోండి సరిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? నీ శరీరంలో ఉందా లేదా? నీ శరీరంలో ఉంది. మళ్ళా అది ఎట్లాంటిది, ఇంత గొప్పదా అని అనుకోకుండా
ఇంతది గొప్పదా అనుకోకుండా ఏం చేస్తాడు, నిద్రలో నేను ఒంటికి పంపిస్తుంది, అది గుడ్డల్లోనే ఒంటికి పంపిస్తుంది. ఏది మధ్యాత్మ. ఇప్పుడు నేను మధ్యాత్మ అన్ని పనులు చేస్తుందంటే ఒంటికి కూడా పంపిస్తుందా అని అనుమానం వస్తుంది మీకు. కాబట్టి ఉండదులే, మధ్యాత్మ ఉండదులే, మనమే పోషింటాం అనుకుంటారు. కానీ నీ మొదటికి ఏమంటే నువ్వు ఏమీ చేయలేనివి అనే జ్ఞాపకం బాగా పెట్టుకోండి. ఎవ్వడు ఏమీ చేయలేడు, అర్థమైందా? ఖురాన్ గ్రంథంలో ఓ మాట చెప్పింది, ఓ వాక్యంలో ఏమని, నేను రేపు ఈ పని చేస్తాను అని అనుకోవద్దు, నువ్వు చెప్పద్దు, అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఏమీ చేయలేవు, ఏ పని నువ్వు చేయలేవు, రేపు చేయలేవు, ఎల్లుండి చేయలేవు, ఏదప్పుడు చేయలేవు. కానీ చేసేవాడు ఒకడున్నాడు, వాడు చేస్తే ఏ పనైనా జరుగుతుంది ప్రపంచంలో, అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు నాకు జ్ఞానం కావాలా అనుకో, నువ్వు జ్ఞానం ఇస్తాడు నీకు. ఎవరు ఇచ్చేవాడు? అనుకునేవాడు. మళ్ళా 2 వారికి అంటకట్టారు మళ్ళీ మీరు, అనుకునేవాడు కాదు స్వామి. ఇష్టం నీది, శ్రద్ధ నీకుంటే ఆయన నీకు ఇస్తాడు జ్ఞానం. కానీ అందువల్ల శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఎవరికి శ్రద్ధ ఎంచుకుంటే అంత జ్ఞానం నీకు లభిస్తుంది. ఒక ఆయన చెప్తున్నాడు, నేను చాలా శ్రద్ధ ఉంది, అయినా నాకు ఈ జ్ఞానం ఏం అర్థం కాలేదు అని అంటున్నాడు. శ్రద్ధ ఉంటే ఎందుకు అర్థం కాదు? ఆయనకి శ్రద్ధ లేదు, మిగతా విషయాల మీద నీకు శ్రద్ధ ఉంది కాబట్టి నీకు ఈ జ్ఞానం అర్థం కాలేదు. మిగతా విషయాల మీద ఎంత శ్రద్ధ అయితే ఉందో ఈ దేవుని విషయం మీద నువ్వు పెట్టుకో, ఎందుకు అర్థం కాదు? నేను మీలాంటి మనిషినే, ఏం ప్రత్యేకత లేదు. నాకు ఒకటే ఉండేది, మీకు మాకు తేడా ఏమంటే మీకంటే నాకు ఎక్కువ శ్రద్ధ ఉంది. నీకంటే ఎక్కువ శ్రద్ధ పొద్దున్నే చెప్తాను, నువ్వు ఆడే ఆట ఆడతాను, నీదే నాది కాదు, చూసుకోమల్ల నాకు అంతకంటే నువ్వు, నాకు తెలుసు నువ్వు ఏ ఆట ఆడినా నువ్వే ఆడుతున్నావు, ఆ ఆట ఏదో ప్రజలకు జ్ఞానం తెలిసేది చెయ్యి అని చెప్తున్నాము. ఆయన ఏం చెప్తాడంటే పట్టమంటే కనుక్కున్నాడు అనుకున్నాడు, కాపీ దాకనే కనుక్కున్నాడు, మోగం కడుక్కోగానే కనుక్కున్నాడు, లేస్తే కళ్ళు పులుకుంటానే కనుక్కున్నాడు. కళ్ళు పులుకునేది కూడా ఆయనే, మనం కాదు. ప్రతి కదిలిక ఆయన వల్ల జరుగుతూ ఉందని తెలుసునా లేదా మీకు? శరీరంలో ప్రతి కదిలిక ఆయన వల్ల జరుగుతూ ఉంది. ఎవరి వల్ల? నీలో ఉండేటువంటి మధ్యాత్మ వల్ల. మొదటి ఆత్మ ఏమి చేయడు, చివరాత్మ ఏమి చేయడు అని ప్రతి పని ఆయనే చేస్తున్నాడు. ప్రతి అనుభవము ఈయన అనుభవిస్తున్నాడు. ఈయనంటే జీవాత్మ, చేసేవాడు అంతా ఆయన. కింద పడుతూనే పన్నుడు పెద్దటి చేస్తాడు ఎవరు? ఆయన. ఈ పన్ను బాధ అనిపించేది ఎవరు? ఈయన. అర్థమైందా? అంటే ఇప్పుడు పని అనుభవము 2 ఉన్నాయి. అనుభవం ఏమో జీవాత్మది, పనేమో ఆత్మది. ఇప్పుడు అర్థమైందా? ప్రపంచంలో అతి చిన్న పని కానీ అతి పెద్ద పని కానీ ఏ పని అయినా కానీ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు బాగా రూఢిగా మీకు అర్థమైపోయిందా? మా దేవునితో మనకేం పని? ఆయన చూస్తాడు నువ్వేం చేస్తాడవని. ఈయన ఏం చేపిస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేమనుకుంటున్నావు, ఆయన ఏం చేపిస్తున్నాడని చూస్తూ ఉంటాడు ఆయన సాక్షిగా. ఎవరు? ఆయనతో మీకేమైనా పని ఉందా? నేను డైరెక్ట్గా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, దేవునితో ఏమైనా మీకు పని ఉందా? ఏం పని లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక ఆయన వచ్చి, స్వామి మీ దగ్గర మేము ఉపదేశం తీసుకోవాలని అనుకున్నాను, నాకు ఉపదేశం ఏంటి అన్నాడు. అంటే చాలామంది పోయి గురువుల దగ్గర ఉపదేశం తీసుకుంటుంటారు. అది చాలామంది మా ఊర్లో 99 మంది దగ్గర 199 మంది ఎంత ఉపదేశం తీసుకున్నారు, నేను ఒక్కరిని ఉపదేశం తీసుకోలేదు ఇంతవరకు. ఆ గురువులంతా నాకు సరిపోలేదు, కానీ నీ జ్ఞానం బాగా మాకు నచ్చింది, నువ్వు ఉపదేశం ఇస్తే నేను తీసుకొని పోవాలనుకొని వచ్చినాను అన్నాడు. అర్థమైందా? ఆయన అట్లా అడిగినాడు. అంటే చాలామంది ఇట్లా అడుగుతుంటారు, నా దగ్గర కూడా చాలామంది అడిగినారు. నేనేమన్నా అంటే అదేంది ఒకవేళ వస్తువు అయితే ఎట్లా కొట్టి ఇస్తాంటే నేను అది ఏంది నాకు కనపడలేదు, నీకెట్ ఇచ్చేది నేను అని అడిగినాను. నాకు కనిపిస్తే నీకు ఇచ్చేది అది ఏమిటిదో మళ్ళీ నాకేం తెలుదు, నాయన నీకు ఇచ్చేది నీ ఎవరు ఎట్టు ఇస్తానో నాకేం తెలియదు, నా దగ్గర మాత్రం ఒకటి కూడా లేదు ఇచ్చేదానికి నీకు. నేను మాత్రం నీకు కావాల్సింది జ్ఞానమా ఉపదేశమా అని అడిగినాను. ఆయన ఉపదేశం అంటాడు, జ్ఞానం ఇంటికి పోయినాక చూసుకుంటాను, ఉపదేశమే అంటాడు ఆయన. సరే ఉపదేశం
నా జైలుదో లేదు ఇంట్లో ఎట్టగొట్టిస్తా అంటే అదేదో నాకు తెలియదు. ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవాలి, నేను జ్ఞానం చెప్తాను అని చెప్పేవాడు. అది జ్ఞానము ఒక రోజుతో వచ్చేది కాదు, దినాము ఇంటికి పోయి మేము అది ప్రాక్టీస్ చేసుకునేది. అంటే ఎట్టెట్ట చేసుకుంటారు ప్రాక్టీసు అని అడిగినాను. అంటే ఉపదేశంలో మంత్రం చెప్తారు స్వామి, మీరు చెప్పండి ఎట్లా నాకు మంత్రము, అది ఇంటికి మేము జపం చేసుకుంటాం మేము, అది అట్లుంటుంది, మీకు అంతమటుకు తెలుదా నువ్వు గురువు అయ్యి మళ్ళీ ఏం చెప్తాను, ఇంతమంది ఊరికి ఉపదేశం ఇవ్వలేదా అని అడిగినాడు. ఓరని బాబు నేను గురువునని విషయం నాకే తెలుసు, నేను ఇంతవరకు ఊరికి ఉపదేశం ఇవ్వలేదు, ఎవరికైనా ఉపదేశం ఇచ్చింటే కానీ నేను గురువుని అనుకుంటున్నట్టు నేను ఇంతవరకు తెలుసు నాకు గురువు నేను అని చెప్పినావు. వాడిని నువ్వేదో పెద్ద జ్ఞానం తెలిసి నీ దగ్గరికి వచ్చి నువ్వు ఉపదేశం కదా తెలియదే నీకు నువ్వే చెప్పని విన్నాడు ఆయన. ఇట్లాగా ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవునితో మాకు పని అని అంటున్నారు. ఏం చేస్తున్నావు రా అంటే ఆ దేవుని గురించి నేను అంటే మనసులో జపిస్తున్నాను దేవుణ్ణి అన్నాడు. అంటే పలానోడని దేవుడిని తెలిస్తే నువ్వు జపించేది అని అడిగినావు. పలానోడని తెలిస్తే వాడిని మనం జపించేదో తప్పించేదో ఏదో ఎవరు చేస్తాం. పలానోడని తెలియనప్పుడు నువ్వేం చేస్తావు, వాడు తెలియడో నేను ఎవరికి కనపరానో ఎవరికి వినపరానో, నేను ఎవరికి దొరికేవాడిని కాదు, వెతకబడేవాడిని, దేవులాడబడేవాడిని, దేవుణ్ణి అని చెప్పి అర్థంతో ఉండేటువంటి వాడిని, ఎవరికి తెలియని వాడిని నువ్వు ఎట్లా నువ్వు జపిస్తావు, ఏమని అనుకుంటావు. నేను దేవుని మనసులో అనుకుంటాను, ఏమని అనుకుంటావు, పలానోడని ఎట్లా అనుకుంటావు చెప్పు, అనుకోవడానికి అవకాశం లేదు. వీడు చెప్పే మాటంతా పూర్తి అబద్ధము అని తెలిసిపోయేది. దేవుని నేను మనసులో ఎప్పుడు మసి చేసుకుంటాను, ఎప్పుడు నేను చూస్తాను. ఒకడేమంటాడంటే దేవుడిని నేను ఎప్పుడు చూస్తాడాను అంటాడు. నీకు కనపొచ్చే దేవుడే, మాకు కనపొచ్చే దేవుడితో మళ్ళీ అంటే నువ్వు భ్రమిస్తున్నావు, కానీ ఆ మాట అసత్యము అని తెలిసిపోతుంది. మనకు కావాల్సినటువంటి వాడు దేవుడే అని అయినా కానీ నీకు దేవునితో పని లేదు. ఈ మాట ఎవరు చెప్పలేదని మేమే చెప్తున్నాడు, దేవునితో పని లేదని. ఎవరితో పని? ఇప్పుడు మనం భగవద్గీతలోకి పోదాం. మనం భగవద్గీత అంతా దేవుడే చెప్పినాడు అంటున్నాం, కానీ దేవుడు చెప్పలేదు అక్కడ. దేవుని పేరు మనం చెప్తున్నాం. అంటే భగవాను వాచ అంటాం అక్కడ. భగవాన్ అంటే భగవంతుడు అని. భగవంతుడు అంటే ఎవరు? కనిపించేటువంటి వ్యక్తి. అంటే భగవం నుంచి పుట్టినటువంటి వాడు, తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు అని మనకు లెక్క. తల్లి గర్భం నుంచి వాడు ఒక శరీరం ధరించి ఉంటుంటాడు, అతన్ని మనం భగవంతుడు అంటాం. కృష్ణుడిని మనం కనిపించే వ్యక్తిగా భగవంతుడు అన్నాం. ఆ భగవంతుడు అంటే కృష్ణుడు అనే భగవంతుడు మనకు జ్ఞానాన్ని తెలియజేశాడు. ఇప్పుడు మనకు దేవుడు తెలియజేశాడా, భగవంతుడు తెలియజేశాడా అంటే మన పేరేమో దేవుందే. దేవుడు చెప్పినాడు ఎట్లా అంటాం. అంతిమ దేవగ్రంథంలో దేవుడు ఎటు చెప్పినాడు, ప్రథమ గ్రంథంలో దేవుడు ఎటు చెప్పినాడు అని అంటాం. కానీ రూల్ ప్రకారం దేవుడు చెప్పినాడా? ఏమాత్రం చెప్పడు. చట్టం ప్రకారం దేవుడు చెప్పలేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు, దేవుడు చెప్పలేదు. మనం ఎవరు చెప్పారు? నా ప్రతినిధి చెప్తాడు అని ఒకసారి చెప్పాడు. ఖురాన్ గ్రంథంలోనే 42వ సూర 57వ ఆయతులో ఏం చెప్పినాడు? నా ప్రతినిధి ద్వారా మీకు చెప్పబడుతుంది అని చెప్పాడు. ఆయన ప్రతినిధి, ఆయన చెప్పకుండా ఆయన ప్రతినిధి అంటే భగవంతునిగా వచ్చి మనకు చెప్తాడు, కనిపించే వ్యక్తిగా వచ్చి చెప్తాడు. ఆయన వివేకవంతుడు, చాలా వివేకవంతుడు అనమాట. ఆయన ఎవరు అక్కడ ఆ సురాలో ఆ ఆయత్తులో చెప్పిన వాక్యంలో ఆయన వివేకవంతుడు అన్నది చిట్ట చివరిలో ఏమన్నది? అతను దేవుని వాక్యము చెప్పేటువంటి వచ్చిన ప్రతినిధి ఎవరు? అతను వివేకవంతుడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే దేవుడు వివేకవంతుడు అంటారు. దేవుడేంది? దేవుడే వివేకం. మళ్ళీ వివేకవంతుడు ఏంది? అసలు ఫలానా చెప్పేదానికి వీలు లేదు. ఆయన ఫలానా అని ఎవరు చెప్పలేరు దేవుణ్ణి. మళ్ళీ ఆయన వివేకవంతుడు అంటే నువ్వు పరిమితి చేస్తావు. కానీ ఆయన ప్రతినిధిగా వచ్చినటువంటి వివేకవంతుడు. అక్కడ ఆ ఆయతలో అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి సూక్ష్మాన్ని గ్రహించుకుంటే అంత గొప్ప రహస్యం ఉంటుంది. కానీ అది ఎవరికి చెప్పాలి? చెప్పే మనిషికి చెప్పాలి, కానీ దేవునికి ఆ విషయం చెప్పకూడదు. వివేకవంతుడు అనేది, వివేకవంతుడని దేవుని అనలేము మనం. ఎందుకంటే ఆయన పరిమితి చేసినట్టు మాట్లాడినట్టయితే అది వివేకవంతుడు అంటే. దేవుడు పరిమితి లేనటువంటి వాడు. ఆయన మనం ఇంత అంత కొలత చెప్పలేం. సరే, ఇప్పుడు దేవునితో మనకు మనుషులకు పనా అంటే దేవునితో మనుషులకు ఏమాత్రము పని లేదు. మరి ఎవరితో పని?
ఎవరితో పని గట్టి ధైర్యం చెప్పండి. మళ్ళీ ఏదో ఆత్మతో అందరూ చెప్పండి అవుతుంది. అబ్బా పర్వాలే ఎట్లా కూడా చెప్పినారు. సరే ఇప్పుడు ఆత్మతో పని అది ఎక్కడుంది ఆత్మది? ఇప్పుడు చెప్పేది ఎవరు? మా శరీరంలో నేను చెప్పేది ఎవరు? అదే మీరు కాదు. అర్థమైంది అసలు ఎంత మోసం చేస్తారు. దోబూచులు ఆడుతుంది, ఇట్లా ఆడుతుంది అట్లా ఆడుతుంది. ఈ పక్క ప్రశ్న ఇస్తుంది, ఆ పక్క జవాబు చెప్పింది. అర్థమైంది? దోబూచులు ఆటంటేనే కాదు అది ఆట ఆడుతూ ఉంది. ప్రతి ఆట అయింది. అర్థమైందా? స్నానం ఆడుట అంటాం, అంటే స్నానం కూడా ఆటే. స్నానం ఆడుట అంటే ఆట కదా. స్నానం ఆడుట స్నానం ఆడుట, నీళ్ళు పోసుకుంటేది కూడా ఒక ఆటే, స్నానం చేసేది కూడా ఆటే. కానీ ఆ ఆట ప్రతి పనికి మీకు ఆట అనే పేరుంది. పోట్లాట అంటే కొట్లాడేదాన్ని కూడా కొట్లాట, అది కూడా ఆటే. కొట్లాట కూడా ఆటే. ఆ ఆట ఆడేది ఆత్మే, కొట్లాడేది ఆత్మే, స్నానం పడేది ఆత్మే. ఈ రకంగా ప్రతిదాన్ని మనం ఆట అని చెప్పుకుంటున్నాము. కానీ ఈ ఆట అంతా ఆడేది ఆయనే, కానీ రెండు పక్కల ఆడేది కూడా ఆయనే. ఇటు జీవుని పక్కన, అటు దేవుని పక్కన. దేవుని పక్క నుంచి జ్ఞానం చెప్తాడు, జీవుని పక్క నుంచి తన్నలు తినిపిస్తాడు ఏడ్చేదిగా. రెండు రకాలు చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన గుర్తుపట్టాలంటే చాలా కష్టము. కానీ మనం ఒక విషయం చెప్పుకుంటాం, మనం భగవద్గీత లేకపోతే ఇప్పుడు మీకు లు అనే గ్రంథం, తెలుగు అనే గ్రంథంలో 6 శ్లోకాల్లో, చివరిలో 6 శ్లోకాల్లో ప్రత్యేకించి చెప్పడం జరిగింది. అంటే భగవద్గీతలో మోక్ష సన్యాస యోగము 78 శ్లోకాలుగా ఉంది. భగవద్గీతలో మోక్ష సన్యాస యోగము 78 శ్లోకాలుగా ఉంది. కానీ ఆ భగవద్గీత, దేవుడు చెప్పినటువంటి భగవద్గీత విషయం అంతా 66 శ్లోకాలకే అయిపోయింది. ఆ చెప్పినటువంటివన్నీ ఎగస్ట్రా శ్లోకాలు దిక్కుదిరిని, అవి మనుషులు చెప్పినట్టు కానీ దేవుడు చెప్పినది కాదు. ప్రథమ దైవగ్రంథం భగవద్గీతలో కూడా మనుషులు చెప్పిన వాక్యాలు చాలా ఉన్నాయి. నేను స్వచ్ఛమైన బియ్యం కొనకచ్చుకుంటే దాంట్లో 2 రాళ్ళు ఉంటాయి. అర్థమైందా? కాబట్టి దాన్ని ఏరేసుకొని తిన్నారు స్వచ్ఛమైన బియ్యం కావాలంటే ఏవైనా కానీ. అట్లాగానే ప్రథమ దైవగ్రంథం భగవద్గీత అని పెద్ద పేరు పెట్టుకునే కానీ దాంట్లో కూడా మనుషుల మాటలు ఉన్నాయి. ఇప్పుడు నీకు చివరిలో చూసుకో, మోక్ష సన్యాసయోగం అనే దాంట్లో 78 శ్లోకాల్లో 66 శ్లోకాలుగా భగవద్గీత అయిపోయింది. ఇంకా లేదు, అవతల లేదు భగవద్గీత. కానీ 66 శ్లోకాలకు ముందు 61, 62 ఒక సెట్టు, 63, 64 ఒక సెట్టు, 65, 66 ఒక సెట్టుగా, అంటే 3 భాగాలుగా ఉన్నాయి. 3 భాగాలుగా. అర్థమైందా? ఈ 3 భాగాలుగా ఉన్నప్పుడు ఈ ఒక భాగం వదిలేస్తాం, మొదటి భాగం. ఈ మధ్యలో ఉండే భాగంలో ఏం చెప్పినాడు అని చూస్తాం. అర్థమైందా? అంటే మిమ్మల్ని అంతగా అనిపించి ఏం కదా ఆత్మ అని అనిపించినా కదా, ఇప్పుడు ఈ భగవద్గీతలో చివరిలో లాస్ట్లో ఏదో గొప్ప సారాంశం ఉంటుంది కదా, ఆ సారాంశాన్ని గురించి చెప్పాలంటే ఇప్పుడు భగవద్గీతలోకి పోయి అక్కడ ఈ 6 శ్లోకాల విషయాలు మనం గమనిస్తాము. అట్లా గమనిస్తే ఈ 6 శ్లోకాల్లో ఉండే రహస్యం కొంత మనకు తెలుస్తుంది. తెలిస్తే ఇప్పుడు మేము చెప్పేది అక్కడ భగవద్గీతలో ఉంది, ఈయన చెప్పేది కూడా నిజమే అనుకుంటారు. లేకపోతే నన్ను పూర్తి అబద్ధాలు చెప్పేవారు కూడా అనుకుంటారు. అంటే అబద్ధాలే కాకుండా అంటే సత్యము అనేది దూరంగా ఉన్నట్టు కూడా మీరు అనుకోవచ్చు. అట్లా లేకుండా మీకు ఇప్పుడు భగవద్గీతలో ఉండేటువంటి 6 శ్లోకాల గురించి మేము కొంత జ్ఞాపకం చేసి చెప్తాము, చూసుకోండి. ఇప్పుడు ఈ సభలో చాలామంది పెద్ద పండితులు ఉండొచ్చు, మంచి చదువులు ఉండొచ్చు, ఉన్నారు కూడా. కానీ నోటి భగవద్గీత అంతా కంఠాపాఠం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకు ఈ మధ్యలో ఆత్మ దేవుడు ఏం చేయలేదు, కానీ మధ్య దేవుడు అనుకుంటాం మనము. ఈ మధ్యలో ఆత్మ చాలా కుతంత్రమైన ఆత్మ. ఇది అర్థమైందా? చాలా కుతంత్రాత్మ, కుటిలాత్మ, ఇంకొక ఆత్మ, ఆ జటిలాత్మ, ఎన్ని పేర్లను పెట్టు దానికే, నీకేం లేవు. అర్థమైందా? ఇప్పుడు మాకు ఏం చేశానంటే, ఒరే నన్ను గురించి ఇంతగా చెప్తావా,
నీకు ఒక శ్లోకం కూడా రాదని బయటికి చెప్తా చూడు. నువ్వు శ్లోకం చెప్పాలంటే బుక్ తీసుకొని చెప్పాలా, బుక్ తీసుకొని చెప్తే దాంట్లో కూడా తప్పులు చెప్తావు. నువ్వు చెప్తే నీ మాట ఎట్టింటారు సూత్రం వాళ్ళు అనే రకంగా ఏం చేశాడంటే నన్ను బుక్ తీసుకొని చెప్పేటట్టు చేశాడు స్వామి. కాబట్టి నేను బుక్ తీసుకొని చెప్తాను, ఏమనుకోద్దండి ఈనండి మీరు. చూడండిదో ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యద్గుహ్యతరం మాయా. అంటే ఈ శ్లోకంలో ఈ గుహ్యములోకెల్లా గుహ్యమైనటువంటిది, రహస్యంలోకెల్లా రహస్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను అని జాగ్రత్త పరుస్తున్నాడు అనమాట. ఏదో రహస్యం అంటే ఎవరైనా జాగ్రత్త వింటారు కదా, చాలా సీక్రెట్, ఎవరికి తెలియదు ఈ రహస్యం నీకు చెప్తున్నా అంటే శ్రద్ధగా వింటారు కదా. చూడు ఎంత బాగా చెప్తున్నాడో. ఆయన జ్ఞానం చెప్పలేదు, కానీ జ్ఞానం చెప్పలేదు శ్లోకంలో, ఒక ముక్క జ్ఞానం చెప్పలేదు. ఒరే నేను చెప్పేది చాలా రహస్యమైంది, ఊరికి తెలుదు, నీకు ఒక్కడే చెప్తాను చూడు అన్నాడు. అంటే అప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా వింటాం కదా. చూడు ఆత్మ ఎంత తెలివినోడు చూడు. అదే చెప్తున్నాడు, గుహ్యములలోనా అత్యంత గుహ్యమైన జ్ఞానమేది నీకు నేను చెప్పేదా. చూడు ఈ రహస్యంలోకి ఎలా రహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను, నిశ్శేషముగా విమర్శగా, అంటే నిశ్శేషంగా విమర్శగా విడదీసి అన్ని రకాలుగా చెప్తున్నాను. ఎట్లు నీకు ఇష్టమో అట్లు చేయుము, తర్వాత నువ్వు విన్న తర్వాత నీకు ఎట్లా ఇష్టమో అట్లా చేసుకో అని చెప్పినాడు. అంటే నేను చాలా రహస్యమైన జ్ఞానం చెప్తున్నాను, ఇంటికి పోయినా కూడా నువ్వు మతి పెట్టుకో అని చెప్పినాడు. అర్థమైందా? ఆ ఒక్క శ్లోకమే చెప్పకుండా పక్కతో ఇంకొక శ్లోకం చెప్తున్నాడు అదే విషయాన్ని. అంటే గుహ్య సర్వగుహ్య మతం భూయ శృణుమే పరం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వచామి తే హితం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ముందు చెప్పినట్లే ఇంకా గాఢంగా ఇంకా లోతుగా చెప్తున్నాడు. జ్ఞానం ఏం చెప్పలేదు, మీరు గ్రహించుకోండి. మిమ్మల్ని ఒక దారి తీసుకొచ్చి చెప్తున్నాడు. గుడికి పోతే ఒక గంట కొడతాము, గంట కొడితే మేము చెప్పండి గనగన కొట్టద్దండి, ఒక తూరి గంట కొట్టండి అని చెప్పాము దేవాల రహస్యాల్లో. ఒక తూరి గంట కొట్టి ఆ శబ్దాన్ని వినండి చాలు అని చెప్పాము. ఆ శబ్దాన్ని వింటే ఏం చేస్తాం, పక్కన పోయినటువంటి మన మనసంతా ఏకదాటికి తెచ్చుకుంటాం శబ్ద స్థాయిలోకి. అప్పుడు మనసు అంతా ఒకే స్థాయిలోకి వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని చూసినా కానీ నీకు దేవుని మీద మనసు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ గంటను అక్కడ ఎట్లా పెట్టినారో అట్లాగానే ఇక్కడ ముందు ఈ గంటగా ఈ శ్లోకాలు చెప్పినాడు అనమాట. అంటే నీ ధ్యాస అంతా ఈ శ్లోకాలు అంటే నీ చెప్పేటువంటి జ్ఞానం మీద కొంచెం రకంగా చెప్పినాడు, కానీ ఇది జ్ఞానం కాదు. అతి రహస్యములకెల్ల ఉత్తమం బగుటం చేసి, అంటే రహస్యంలోకెల్లా ఉత్తమమైన రహస్యం. ఇంతకుముందు రహస్యం చెప్పినాడు, మళ్ళీ దానే చెప్తున్నాడు అనమాట. పరమవచన సమితి మరల వినుము, అంటే రహస్యంలోకెల్లా రహస్యమైనటువంటి వచన అంటే మాటల యొక్క సారాంశాన్ని విను అన్నాడు. అని నీకు ఎందుకు చెప్తున్నా అంటే చూడు ఎంత బాగా చెప్తున్నాడు. నీవు నాకు మిగుల ఇష్టుండవగుటచే, అంటే చాలా ఇష్టడు, నాకు ఇష్టమే ఉండదు ఆయన మీద, పిలుచుకొని చెప్తున్నాడు. వాడే జ్ఞానం అడిగినాడా, అడగలే. కానీ నేనేం చెప్తా అంటే వాడు తెలుసుకోవాలని ఉద్దేశం, చాలా ఇష్టడు నాకు, నీవు నాకు మిగుల ఇష్టుండవగుటచే హితము గోరి చెప్పుచుంటి, నీ మంచి గోరి చెప్తున్నాను అని చెప్పాడు. అంతే కదా. సరే, ఇప్పుడు ఇంతవరకు జ్ఞానమే చెప్పలే, తెలుసుకో నీకు పనికొచ్చేది రహస్యమేది అది ఇది, నీకు చాలా నాకు ముఖ్యమైనవి సొంతం బాగుపడితే చెప్తాడు ఇన్నో అన్నాడు. అంతే కదా. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఏం పెద్ద జ్ఞానం అని చెప్పినాడు కదా. మనం లాస్ట్లో చిట్ట చివరి 2 శ్లోకాల్లో ఎంత పెద్ద జ్ఞానం ఉంది చూడండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు
మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే అన్నాడు. అంటే నన్ను దలంపుము సలుపుము నాదు భక్తి, నన్నే అనుకో, నీ భక్తి అంతా నా మీద చూపు, నన్నే మొక్కుము చేయుము నాదు పూజ. చూడు, నన్నే మొక్కు, నా పూజే నువ్వు చెయ్యి అన్నాడు. నన్ను బొందుము సత్యంబు నాకు ప్రియుడవగుదువని ప్రతిజ్ఞ చేసి చెప్పుచుంటి అన్నాడు. నాకు చాలా ఇష్టడు కాబట్టి నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? ఏం చెప్పలేదు, నన్నే మొక్కని చెప్పినాడు ఆయన, అంతే కదా. ఏం చెప్పినాడు? రహస్యంలోకి వెళ్ళే రహస్యము అది ఇదేం చెప్పి మళ్ళీ ఆ రకంగా చెప్పినాడు. అంతకు పనికి వచ్చింది. అరే ఈ రకంగా ఆయన పెద్ద జ్ఞానం ఏం చెప్పినాడు? నన్ను మొక్కని చెప్పినాడు, ఏం చెప్పలే. ఎందుకు అంటే ఎందుకు ఆయన అట్లా చెప్పినాడు మళ్ళా మొక్కమని? ఇదేంటి అంత పెద్ద రహస్యం చెప్తాడు, నన్ను మొక్కమని చెప్పినాడు, ఇదేం పెద్ద జ్ఞానమా అని మనం ప్రశ్న చేసుకుంటే దానికి జవాబుగా చిట్ట చివరి శ్లోకం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా విందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వధర్మములను సంపూర్ణముగా వీడి నన్ను మాత్రమే నమ్ముకునుము, నిన్ను నేను పాపనేచంబు నుండి ముక్తుంజేతు దుఃఖమును త్యజింపు అన్నాడు. ఏం చేస్తాడు? ఎన్నో పాపాలు చేసి ఉన్నావు, ఆ పాపాలను అనుభవించాలంటే 100 జన్మలు నీకు ఎత్తల్చిపోయి వస్తుంది. ఆ 100 జన్మల పాపాన్ని కూడా నేను లేకుండా చేస్తాను. చాలా అన్యాయం కదా ఇది. వాడు 100 జన్మలు సరిపోతే పాపం చేసుకుంటే నేను ఇప్పుడే లేకుండా చేస్తానన్నాడు. ఎందుకు? ఎట్లా చేస్తే? ఏమని? నన్ను సంపూర్ణముగా నన్ను నమ్ముకుంటే, సర్వధర్మములను సంపూర్ణంగా వీడి నన్ను మాత్రము నీవు నమ్ముకుంటే. ఏం చెప్పినాడు? సర్వధర్మములను వీడి నన్ను మాత్రం నమ్ముకుంటే. అదేం సులభమే కదా. మనం అంటే ఎన్ని జన్మలకు సంబంధించిన కర్మైనా లేకుండా చేస్తాను అని చెప్పినాడు. ఇది భగవద్గీతలో చివరి శ్లోకము, అతి రహస్యమైన శ్లోకము, చాలా గొప్ప జ్ఞానంతో ముడుకున్న శ్లోకం. ఇందులో జ్ఞానం ఏముంది అని మీకు ప్రశ్న రావచ్చు. ఇది చాలా సులభంగా ఎవరికి అర్థం కాకుండా పోయిన శ్లోకం ఇది. అంటే ఈ చివరిలో 6 శ్లోకాలు ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన 4 శ్లోకాలే. ఏం చెప్తున్నామంటే దేవునికి ఒక నియమం ఉంది, ఆయన కనిపించేవాడు కాదు, పని చేసేవాడు కాదు, ఆయనకు రూపము లేదు, ఆయన చూసేవాడు మాత్రమే, ఏది చేసేవాడు కాదు. జీవునికి ఉంది, వాడు అనుభవించేవాడు మాత్రమే, చేసేవాడు కాదు. అని అనుభవించాల్సిందే, వాడు ఏం చేయలేడు. ఇట్లా వీడు ఓ తూరికి శరీరం తీసుకోవాలా, మళ్ళీ తూరి శరీరం విడిచిపెట్టాలా. అంటే ఓ తూరు సాగు మరణాలకు లోబనైతుంటాడు ఎవడు జీవుడు. శరీరాలు ధరిస్తుంటాడు, శరీరం వదులుతుంటాడు. ఈ రకంగా జీవునికి కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుడు కూడా ఆ రకంగా తనే ఒక గీత గీసుకొని కూర్చున్నాడు ఆయన. కానీ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి వానికి ధర్మాలు లేవు. మనం తెలుసుకోవాల్సింది ఎవరిని? ధర్మాలు లేని వాడినే. కాబట్టి ఆ ధర్మాలు ఏంటో ఇడిచిపెట్టి, మనం ధర్మాలు అంటున్నాం కదా, ఆ ధర్మాలన్నీ ఇడిచిపెట్టిన నమ్ముకో. ఇప్పుడు ఇంతవరకు ధర్మాలు ఆచరించాలా, ధర్మాలు తెలుసుకోవాలా, మాకు ఈ ధర్మం ఉంది, హిందువులకు ఈ ధర్మము, ముస్లింలకు ఆ ధర్మము, పాకిస్తాన్ వాళ్ళకి ఆ ధర్మము, ఇండియా వాళ్ళకి ఈ ధర్మము అంటున్నా కదా. ఈ ధర్మాలు ఏంటో పక్కన కట్టబెట్టు, అప్పుడైతేగా నేను నీకు అర్థం కాను. నీ ధర్మాలన్నింటినీ ఇడిచిపెట్టి నన్ను మాత్రం నువ్వు నమ్ముకో, సంపూర్ణంగా అన్ని ధర్మాలు విడిచిపెట్టు, అప్పుడు నేను నీకు అర్థమవుతా. అప్పుడు నన్ను
అన్ని ధర్మాలు విడిచిపెట్టి నన్ను నమ్ముకుంటే ఏమేం చేస్తాను నేను? నిన్ను ఎన్ని జన్మల పాపమైనా కానీ లేకుండా చేసి నేను బయటికి వేస్తాను, నువ్వు బాధపడే పనే లేదు. ఎంత పాపాత్మునమైనా కానీ నిన్ను దాని నుండి బయటికి వేస్తాను అని చెప్పినాడు. ఇదే విషయాన్నే జ్ఞానయోగము 36, 37 శ్లోకంలో ఓ రకంగా చెప్పినాడు అనమాట. ఏం చెప్పినాడు? నువ్వు పాపాత్ముల్లో ఇంకా పాపాత్ముల్లో చాలా గొప్ప పాపాత్ముడమైనా కానీ, పాపాత్ముల్లోకెల్లా పాపాత్ముడమైనా కానీ, అంటే చాలా పెద్ద పాపాత్ముడమైనా కానీ నిన్ను నేను సులభంగా బయటికి వేయగలను. ఎట్లా అంటే ఎంత మురికి నీళ్ళలో అయినా కానీ చిన్న ఓడను వేసుకొని దాటిపోవచ్చు కదా, అట్లా జ్ఞానం అనేటువంటి ఓడతో నువ్వు ఈ కలుష జల్లిని కూడా, మురికి సముద్రాన్ని కూడా దాటగలవు అని చెప్పినాడు. ఎట్లా దాటగలడు అని ప్రశ్న చేసుకుంటే, అంటే నువ్వు భయపడాల్సిన పని లేదు, జ్ఞానం అనేది అంత బాగా పనిచేస్తుంది, జ్ఞానం తెలుసుకో అన్నాడు. ఎట్లా మనం తెలుసు, అంత సులభంగా ఎట్లా అవుతుంది అంటే, మళ్ళీ దాని పక్కనే 37 శ్లోకంలో ఏం చెప్పినాడంటే, అది జ్ఞానం అనేటువంటి అగ్ని లాంటిది, కర్మలాంటివి పాపాలంటివి కట్టెలు లాంటివి. ఈ జ్ఞానం అగ్నిలో కట్టెలు అన్నీ కాలిపోతాయి, ఏం లేకుండా పోతాయి. కాబట్టి అవన్నీ లేకుండా పోతాయి, నువ్వు బయటపడవచ్చు, ఏ పాపాన్ని అనుభవించుకోకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు అంటే నువ్వు జ్ఞానం తెలుసుకోవా, నేను భారవతం లేకుండా చేసి నేను బయటికి వేస్తాను అని చెప్తే, జ్ఞానం తెలుసుకునేది దాన్ని మొత్తం ఏమాత్రం ధ్యాస లేకుండా ప్రపంచ విషయాల్లో పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలని మనం చూస్తున్నాం. డబ్బులు సంపాదించుకుంటే ఏమైనా మన చేతిలో ఉంది అట్లన్నా కానీ, నువ్వు ఏమి చేతగానడు అన్నీ నేనే చేసేదంటే, వాడు ఇచ్చేది వాడే, లేకుండా చేసేది వాడే. ఎవడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు, ఎవరికి ఎంత లేకుండా చేస్తాడో అంత చేస్తాడు. కానీ మనం ఏం చేసామంటే, నా తెలివితో నేను సావుకారనైనాను, డబ్బులు గడి ఇచ్చినాననుకో వీడు నా తెలివి అనుకుంటాడు, పోయిందనుకో మన తెలివి అనుకోకుండా కర్మ అంటాడు, నా కర్మ కొద్ది పోయింది అంటాడు. ఈ రకంగా 2 రకాలుగా మాట్లాడతాడు మనిషి. అందువల్ల ఇవన్నీ మానుకొనే మనల్ని ఇట్లా ఏడిపించాడు అట్లా ఏడిపించేవాడు 2 రకాలుగా ఒకడు ఉన్నాడు. ఆయన దోబూచులాట ఆడుతున్నాడు. ఎన్ని బూచులాట? 2 బూచులాట. దాని నేను సగం తురకం చెప్తాను, సగం తెలుగు చెప్తాను, ఏమనుకోదండి మీరు. దోబూచులాట ఆడుతున్నాడు. అది తురక పదం కాదు, తెలుగు పదమే దోబూచులాట. దో అనేది దో అనేది తెలుగు పదం. ప్రపంచ భాష అంతా మొట్టమొదటి తెలుగే కాబట్టి ఇది తెలుగు పదమే. కానీ దోబూచులాట ఆడేవాడు ఉన్నాడు మన శరీరంలో. ఇప్పుడు ప్రతి నిత్యం పొద్దున్న లేచినట్టే ఆయన తలుచుకోండి, ఆయన చేస్తాడు అనుకోండి. నేను చెప్పినది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు టైం అయింది, మీకు సాలైంది, సాలిస్తాం ఇది. అంటే